జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆడబిడ్డల బ్యాంక్ అకౌంట్లు ఫుల్గా ఉండేవి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డల బ్యాంక్ అకౌంట్లు నిల్లుగా ఉంటున్నాయి. ఈ మాట మీరు ఎందుకు అన్నారు మేడం అని అంటే, తల్లికి బంధనం ఇస్తానని చెప్పేసి సంవత్సరం అంతా వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా ఇప్పుడు కూడా నిన్న రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయకుండా ఆడబిడ్డలకి అకౌంట్లలో రూపాయి వేయడానికి కూడా వీళ్ళకి మనసు రావట్లేదంటే ఒకసారి ఆలోచించాలి. తల్లికి బంధనం చొప్పున మీరు గత సంవత్సరంలో 13,000 కోట్లు వేయాలి. ఈ సంవత్సరం 13,000 కోట్లు. ఓవరాల్ గా మీరు తల్లులకి 26,000 కోట్లు అప్పజెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కానీ నిమ్మకు నీరెత్తకుండా ఒక్క రూపాయి కూడా వేయకుండా రోజులు మార్చి రోజులు, నెలలు మార్చి నెలలు, పండగలు మార్చి పండగలు వెళ్ళిపోతున్నాయే తప్ప ఆడబిడ్డ అకౌంట్లలో మాత్రం రూపాయి రావట్లేదు. ఒకసారి ఆడవాళ్ళందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నిజంగా రేపొద్దున మీరు ఇస్తాను అని చెప్తున్నటువంటి ఆ గణాంకాలు, ఆ లెక్కలు ఇంకా దేవుడికే వదిలేయాలి. ఎందుకంటే అయినా ఇస్తే డిస్కషన్ తీసుకొని రావాలి, కానీ ఇయ్యని వాటి కోసం డిస్కషన్ వేస్ట్. బట్ మహిళల్ని మీరు మోసం చేస్తున్నటువంటి తీరు, తల్లుల్ని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మీరు గండి కొడుతున్నటువంటి తీరుకి మహిళలు మీకు సమాధానం చెప్తారు.